మల్లారెడ్డి విశ్వేశ్వరరావు సోషల్ మీడియా రాత్రే సెలబ్రిటీ చేస్తుంది. అదే సోషల్ మీడియా రాత్రే కింద పడేస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే రాఘవ్ చద్దా ఎంపీ, ఆప్ ఎంపీ, ఆయన ఈ మధ్యకాలంలో జెడ్లో దూసుకెళ్ళాడు. కారణం ఏంటంటే పార్లమెంట్లో ఆయన అడిగినటువంటి క్వశ్చన్స్ సామాన్యుల్ని కదిలించాయి. సామాన్యులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి మీద క్వశ్చన్ చేశారు. ఈ మొబైల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీఛార్జ్ చేసుకునే దానికి 30 రోజులకి ఇవ్వకుండా 28 రోజులకి ఎందుకు ఇస్తున్నారు? నెల అని చెప్తున్నారు, కానీ 28 రోజులకే ఇస్తున్నారు. అలాగే పర్ డే 1 GB అంటున్నారు. ఆ 1 GB వాడుకోకపోతే మరుసటి రోజుకి ఎందుకు దాన్ని ట్రాన్స్ఫర్ చేయట్లేదు? ఇలా ప్రజలను మోసం చేస్తున్నారు కదా, కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నారు కదా మొబైల్ ఆపరేటర్స్. మరి దీని మీద మీ సమాధానం ఏందని ఇలాంటి క్వశ్చన్స్ చేసి ఇప్పుడున్నటువంటి జెన్జీని, అంటే ఇప్పుడున్నటువంటి తరాన్ని, ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేశాడు రాఘవ్ చద్దా. అందుకే రాఘవ్ చద్దా అని అంటేనే సోషల్ మీడియాలో క్రేజ్, విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చేసింది ఆయనకి. సీన్ కట్ చేస్తే ఆయన ఇప్పుడు ఆప్ పార్టీకి రాజీనామా చేసేసి ఆప్ పార్టీ నుంచి బీజేపీలో చేరిపోయాడు. ఆయనతో పాటు ఒక 4-5 ఎంపీలు కూడా ఆప్ నుంచి చేరిపోయారు. ఎప్పుడైతే బీజేపీలో చేరారో ఆ విషయం మొత్తం తెలిసిపోయింది. భారతదేశ వ్యాప్తంగా అఫీషియల్గా న్యూస్ వచ్చేసింది. 24 గంటలు తిరగకముందే ఇన్స్టాగ్రామ్లో 10 లక్షల మంది ఫాలోయర్స్ వెళ్ళిపోయారంట. 10 లక్షల మంది ఫాలోయర్స్ వెళ్ళిపోయారంట. ఆయన దాదాపు 2.5 మిలియన్ ఫాలోయర్స్ ఉంటే వాళ్ళల్లో 10 లక్షల మంది 24 గంటలు వెళ్ళిపోయారంట. అంటే ఎంత డౌన్ అయిందో ఆయన ఇమేజ్ సోషల్ మీడియాలో, లేదంటే ఇప్పుడున్నటువంటి తరంలో అనేది ఉదాహరణ. అంటే రాత్రే మంచి పని చేస్తే సోషల్ మీడియా ఆకాశానికి ఎత్తేస్తుంది, ఒక సెలబ్రిటీని చేసేస్తుంది, ఒక హీరోని చేసేస్తుంది. అదే తప్పు చేస్తే అధఃపాతాళానికి వెళ్ళేలాగా చేస్తుంది సోషల్ మీడియా. అంత పవర్ఫుల్ సోషల్ మీడియా. అందులో ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, అలాగే ఎక్స్ కానీ, ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు రాఘవ్ చద్దా అని అంటేనే ఒక క్రేజ్. అలాంటిది ఒక్కసారిగా ఆ క్రేజ్ అంతా పోయింది. కారణం బీజేపీలో చేరటం. మరి బీజేపీ మీద వ్యతిరేకత, లేదంటే రాఘవ్ చద్దా ఆప్కి రాజీనామా చేసిన కారణంగా ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ జీర్ణించుకోలేకపోతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆప్ అనేది కొత్త పందాలు వచ్చినటువంటి రాజకీయ పార్టీ. ఆ పార్టీలో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి రాజ్యసభ ఇస్తే ఆ రాజ్యసభ మెంబర్గా రాజ్యసభలోకి ఎంటర్ అయ్యాడు ఎంపీగా. ఒక సామాన్యుడికి రాజ్యసభ ఇవ్వటం అంటే ఆప్ పార్టీ అంతే కదా, సమాజంలో ఎక్కడెక్కడైతే టాలెంట్ ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి రాజకీయంగా ప్రాతినిధ్యం ఇస్తుంది చట్టసభలోకి వెళ్ళటానికి. ఆ ఈక్వేషన్ తోటే ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ సక్సెస్ అయ్యాడు. సో పంజాబ్లో కూడా అదే సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. మరి ఆప్ని రిజైన్ చేసి బీజేపీలోకి చేరాడు రాఘవ్ చద్దా. అంటే ఆప్ను వదిలిపెట్టడానికి ఇష్టం లేదా జెడ్కి, ఈ సోషల్ మీడియాలో ఉండేటువంటి నెట్జెన్స్కి, లేదంటే బీజేపీలో చేరడం అనేది నచ్చలేదా అనేది ఒక పెద్ద సమస్య. లేదంటే 24 గంటల్లో 10 లక్షల మంది ఫాలోయర్స్ దూరం అయిపోయారంటే ఇంకా నెక్స్ట్ ఇంకా దూరం అయిపోతుంటారు, ఇంకా దూరం అయ్యే అవకాశం ఉంది. 24 గంటల్లోనే ఇంత 10 లక్షల మంది దూరం అయిపోయారంటే రాబోయే రోజులు ఇంకా దూరం అయ్యే అవకాశం ఉంది రాఘవ్ చద్దాకి. మరి ఏ కారణం చేత నెట్జెన్స్కి ఆయన నచ్చట్లేదు? ఆయన తీసుకున్నటువంటి డిసిషన్స్లో ఏది నచ్చట్లేదు? ఆప్ నుంచి దూరంగా జరగడమా, లేదంటే బీజేపీలో జరగటమా? ఎందుకంటే ఆప్ నుంచి దూరంగా జరగడానికి ఒక కారణం ఉంది. ఆయన అప్పటి వరకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రజాదరణ పొంది నెట్జన్లకు సంబంధించినటువంటి ఆదరణ పొందుతున్నాడో ఆ సమయంలో ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నుంచి ఆప్ తొలగించేసింది. దాన్ని అవమానంగా ఫీల్ అయ్యాడు ఆయన. అవమానంగా ఫీల్ అవడంతో పాటు బీజేపీ వాళ్ళకి దగ్గర అయ్యాడు. దీంతో బీజేపీలోకి వెళ్ళిపోయాడు. సో మరి ఆప్ ఆయన అవమానించింది కాబట్టి ఆప్ రిజైన్ చేయడం అనేది కరెక్ట్ అనిపిస్తుందా, లేదంటే కావాలని ఆప్కి రాజీనామా చేసి ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయాడా? ఆయన పోతూ ఇంకొక 4గురిని తీసుకెళ్ళాడని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఏ కారణం చేత ఈ 10 లక్షల మంది 24 గంటలు తిరగక ముందే అన్ఫాలో చేశారు ఆయన్ని? ఆయన చేసినటువంటి మిస్టేక్ ఏంటనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.